హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి సీరియల్. ఇది ఒక కుటుంబ కథ. ఎస్, ఒక మనిషికి నలుగురు ఆడపిల్లలు ఉంటే నిజంగా ఆ తండ్రి పడే వేదన బాధ దానితో కూడిన ఈ కథే ఈ గోదావరి కథ. సో నలుగురు అమ్మాయిలు నాలుగు విధాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. సో పెద్దమ్మాయి అలకనంద వచ్చేసి ఎప్పుడు కూడా అమెరికా సంబంధం, అమెరికా వాడిని పెళ్లి చేసుకుంటే నేను గొప్పగా ఉంటాను, ఫ్లైట్లో తిరుగుతాను, కష్టాలే ఉండవు అని అనుకునే తత్వం కలిగిన అమ్మాయి. ఇక జాను ఉన్నదాంతో సర్దుకుని తల్లిదండ్రులకి సహాయపడే గుణం కలిగిన అమ్మాయి. ఇక మూడో అమ్మాయి ఏదైనా కానీ అటు ఐఏఎస్ అంటది, అటు పోలీస్ అంటది, ఇంకొకసారి లాయర్ అంటది. ఇలాగా అమ్మాయి ఇక చిన్నది, చాలా చిన్నది కాబట్టి ప్రస్తుతానికి తన వల్ల ఏ ఇబ్బంది లేదనమాట. ఇక ఇప్పుడొచ్చేసరికి అలకనంద కోసం మురళి ఎంత వెయిట్ చేస్తున్నాడో తెలుసు కదా. ఇక అలకనంద ఏమనుకుంటుంది, జాను వాళ్ళ బావకు చెప్పేస్తుంటుంది, ఇక పెళ్లి సంబంధానికి రాలే, నాకు ఖచ్చితంగా నేను నాన్నతో మాట్లాడి అమెరికా సంబంధమే తీసుకుని పెళ్లి చేసేస్తారులే అన్న ఊహలో ఉంటుంది. బట్ ఈరోజు ఏం జరగబోతుందో చూద్దాం. ఇక వాళ్ళ ఫ్రెండ్ని నమ్మి ఇక నారాయణ గారైతే ఆయనకి డబ్బులు ఇచ్చి సింహాద్రి గారికి ఒక పొలాన్ని కొనామని చెప్పాడు కదా, ఆ పొలానికి తీసుకుని వెళ్తాడు తన కుటుంబం మొత్తాన్ని. ఇక ఆ యొక్క పొలంలో అందరూ కలిసి సంతోషంగా ఈ పొలంని చూస్తూ, ఇది ఎవరిదనుకుంటున్నారు, ఈ పొలం నేను కష్టపడి సంపాదించి దుబాయ్లో సంపాదించిందంతా ఇదిగో ఈ పొలం కొనడానికి, ఇదిగో ఈ పొలం మనదే అని చెప్పగానే ఇక పిల్లలంతా ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా అయితే ఉండిపోతారనమాట. అంటే ఇప్పటి వరకు మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నాం కదా, ఇక దాంతోపాటు ఈ యొక్క తోట కూడా యాడ్ అయింది. సో ఈ పొలాన్ని మనమే కొన్నాం కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీ యొక్క లైఫ్కి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పేస్తాడు నారాయణ. ఇక దాంతో పిల్లలంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మా నాన్న చాలా మంచివాడు, మంచి పొలాన్ని కొన్నాడు అని చెప్పేసి సరే దాంట్లో ఆడుకునే దానికి అలా చూడ్డానికి అలా వెళ్తుంటారు. ఇక అక్కడికే మన భువన అంటే సూర్య వాళ్ళ అమ్మ సూర్య, అలాగే తన పనోడు, అలాగే వాళ్ళ అన్నయ్యనటువంటి సింహాద్రి వాళ్ళ కొడుకు, వీళ్ళంతా కూడా ఆ తోటకైతే వస్తారు. ఇక సింహాద్రి గారైతే చాలా మంచివారు, తన ఫ్రెండ్ని ఎప్పుడు కూడా అన్యాయం చేయకుండా సో తనకెప్పుడు సహాయంగానే ఉంటూ ఉండేవాడు. ఇక వీళ్ళు పిల్లలంతా కలిసి ఆడుకుంటూ ఉన్న టైంకి ఇక అక్కడ కొన్ని కొన్ని కొబ్బరి చిప్పలు లాంటివి ఉంటే వాటిని ఎంత దూరం విసిరేస్తే ఎవరు గెలుస్తారా అని నలుగురు అక్కా చెల్లెళ్ళు ఆడుకుంటుంటారు. ఇక అక్కడికి సూర్య తన పనివాడైనటువంటి సన్నీ వీళ్ళిద్దరూ కూడా వచ్చి మాట్లాడుకుంటుంటారు. జానుని ఎలాగైనా నేను బాగా ఇష్టపడుతున్నట్టున్నాను రా, అసలుకి తనని చూస్తుంటే చాలా భలే ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇక తన పనివాడు వచ్చేసి, ఏంటయ్య గారు మీరు ఎప్పుడూ అమ్మాయి గురించి మాట్లాడుతుంటారు, ఇక అది కానీ మీ అమ్మగారికి కానీ తెలిసిందంటే ఈ విషయాలన్నీ ఇక మీ అమ్మగారు ఇంక ఎంత గోల పెడతారో తెలుసు కదా, ఆమెకు అసలే జాను అంటే అస్సలు ఇష్టం లేదంటే, ఒరే ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చురా, ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చురా, ఇక అమ్మతో ఫైట్ చేయలేనా అని చెప్పి మాట్లాడుతుండగానే ఇక తన పనివాడు వచ్చేసి, అది కూడా అమ్మగారే వస్తున్నారు చూడండి, ఈ డైలాగులన్నీ అమ్మగారితోనే చెప్పండి భలే ఉంటుందని చెప్పగానే ఇక భయపడుతూ అమ్మా అని చెప్పేసి ఇలా తిరుగుతాడు. అక్కడ ఎవ్వరూ ఉండరన్నమాట, ఇలా ఆట పట్టిస్తూ ఉంటారు. సరే అని చెప్పేసి జాను వాళ్ళు వచ్చేసి ఆ ఆట ఆడుతూ ఆ కొబ్బరి చెప్పుని ఇలా విసిరేస్తూ ఉంటారు. అందరూ విసిరేశారు. లాస్ట్లో జాను ఒకటి విసిరైపోతున్న టైంకి కరెక్ట్గా సూర్య అయితే అడ్డొస్తాడు. ఇక అడ్డు రాగానే ఆ కొబ్బరి చిప్ప సూర్య తలకు తగిలి రక్తం వస్తుంది. ఇక వాళ్ళ అమ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే అప్పటికే జాను వచ్చేసి సారీ సారీ నేను అనుకోకుండా తగిలింది, మీరు ఎందుకు అలా అలా వచ్చేసారు సడన్గా, నేను మిమ్మల్ని చూసుకోలేదు అని చెప్పి అంటూ ఉండగానే ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి, ఏంటమ్మాయి నీకు అసలు బుద్ధి లేదా, నీకు అసలు నిన్నెవరు ఇలా పెంచింది, మీ అమ్మ నాన్నకి బుద్ధి లేదు, అయినా ఒక అమ్మాయిగా నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటావా అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇక సూర్య వచ్చేసి, అమ్మ ఎందుకమ్మా అలా అంటున్నావు, తనకు తెలియకుండానే కొట్టింది అంతే, దాని అదేమి తను తెలిసి కొట్టింది కాదులే అని చెప్పి చెప్తుంటుంది. ఇక జాను వచ్చేసి, ఏంటి అంటే మీరు అసలుకి మీకు అసలు బుద్ధి ఉందా, నేనేం కావాలని కొట్టలేదు కదా, ఏంటి మీరు ఇలా మాట్లాడతారని తను మాట్లాడుతుంటుంది. ఇక గొడవ కాస్త పెద్దదైపోతుందనమాట. ఇక వాళ్ళ నాన్న, వాళ్ళ మావయ్య అందరూ, అంటే సూర్యకి మావయ్య, అలాగే జాను వాళ్ళ నాన్నకి ఫ్రెండ్ సింహాద్రి గారు అందరూ అక్కడే ఉంటారు కదా, అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైందంటే ఇలా నీ కూతురు నా కొడుకుని ఇలా కొట్టింది, రక్తం వచ్చేటట్టు మళ్ళీ మాట్లాడుతుంది, అయినా నువ్వు ఏం పెంపకము, నువ్వు దుబాయ్లో ఉండి నీ కూతురుని అసలు ఏం పెంచుతున్నావు, నీకు బుద్ధి లేదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక ఆయన వచ్చి, సారీ అండి క్షమించండి, నా కూతురు అలాంటిది కాదు అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. ఇక జాను వచ్చేసి, నువ్వెందుకు నాన్న క్షమాపణ అడుగుతున్నావు, నేనేం చేయలేదు కదా, అయినా నేను మాట్లాడుకుంటూ ఉంటే తనే సడన్గా మాట్లాడుతుంది
ఉంది చూడు అని చెప్పి సారీ చెప్తున్నాను కదా, దానికి ఏం చెప్పారు నా ఫ్రెండ్ అంటూ ఉందన్నమాట. అలాగే నా ఫ్రెండ్ కూతురు గురించి నువ్వు అలా మాట్లాడడం మంచిది కాదు, అయినా నా కూతురిని కొన్నావు, చాలా బాగా తెలియదు ఎవరు ఎలా పెంచాలో కాదు, అయినా తన అందరి పట్ల చాలా గౌరవంగా ఉంటుంది, ఏదో తెలియక కొట్టాను, ఎందుకు నువ్వు ఈ చిన్న ఇష్యూని ఇంత పెద్ద చేస్తున్నావు అంటే ఏంటన్నయ్యా నువ్వు, నేను సొంత చెల్లెలు, నేను నాకు నీ మేనలుడికి దెబ్బ తగిలితే వాళ్ళని తిట్టకుండా నీ ఫ్రెండ్ని వెనకేసుకొని వస్తున్నావు అంటే నా ఫ్రెండ్ అని కాదు తను, అవును నా ఫ్రెండ్ మంచోడు కాబట్టి నేను తనని వెనకేసుకొని వస్తాను, నువ్వు మాత్రం మాట్లాడుకు, ఇంకేమీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తాడు. ఇక మొత్తానికి ఇక తిట్టుకుంటూ ఆవిడైతే వెళ్ళిపోతుంది. ఇలాగా మొత్తానికి కథ కాస్త సమాప్తమైపోతుంది. ఇక సింహాద్రి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఊరి జనాలు అందరూ కూడా శంకర్ నారాయణని, ఏంటి శంకర్ నారాయణ నువ్వేదో పెద్ద 5 ఎకరాల పొలం కొన్నావంట కదంటే, అవునండి మా పిల్లల కోసం కొన్నానంటే, అది కూడా సింహాద్రి చేత కొనిచ్చావంట కదంటే, అవును వాడు నా నమ్మకమైన ఫ్రెండ్ కదా, అందుకే వాడి చేతికే ఇచ్చాను, వాడే రిజిస్ట్రేషన్ చేపిస్తాడు అని చెప్పాడంటే, నువ్వేంటి నారాయణ నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు, ఈ రోజుల్లో తోడబొట్టిన వాళ్ళని నమ్మలేకపోతున్నావు, నువ్వు దుబాయ్లో సంపాదించింది మొత్తం అతని చేతికే ఇస్తున్నావు, అతను నేను మోసం చేస్తాడేమో, అసలు నువ్వు ఎవరి దగ్గర కొన్నావో కూడా నీకు తెలియదు కదా, సో ఈ కథని నమ్మి అంతా ఇచ్చేస్తున్నావు, నీకు కొంచెం అన్నీ తెలుసుకోనుండు, నువ్వే చేసుకుంటే మంచిది కదా, నీకు అసలే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట జనాలు. ఇక దాంతో ఏమంటాడంటే, నా ఫ్రెండ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది, మీరేం టెన్షన్ పడకండి, నా ఫ్రెండ్ ఎప్పుడు నన్ను మోసం చేయడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా ఇంత గుడ్డి నమ్మకం మంచిది కాదు కదా అంటే, నాకేం పర్వాలేదులే నా ఫ్రెండ్ మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. ఇక వాళ్ళు వచ్చేసి ఏంటో ఈ శంకర్ నారాయణకి నలుగురు ఆడపిల్లలు ఉన్నాయి, ఇంకా బుద్ధి రావట్లేదు, అందరినీ నమ్ముతూ ఉంటాడని చెప్పేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సూర్య వచ్చేసి హ్యాపీగా అలా పడుకొని, ఏంటో మా అమ్మకి అలాగే నేను ప్రేమిస్తున్న ఈ గోదావరి అమ్మాయికి అస్సలు పడేటట్టుగానే లేదు, నేనేమో ఒక పక్క ఈ అమ్మాయిని ఇంత ప్రేమిస్తూ ఇంత అర్థం చేసుకుంటే మా అమ్మ అసలు అర్థం చేసుకోవట్లేదు, అయినా ఈ దెబ్బ మానకుండా ఉంటే బాగును, ఆ అమ్మాయిని అలా గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చేసి, ఏంటి నాన్న నీకు నొప్పిగా ఉందా, ఇదిగో ఆయింట్మెంట్ రాస్తాను రా, అయినా కానీ దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో దానికి ఎంత గర్వమో, ఆ ఇల్లంతా నాశనం అయిపోతుందని ఇలా చెప్తూ ఉంటే, ఏంటమ్మా నువ్వు అలా అంటున్నావు, అమ్మాయి ఏం చేసింది తెలియకే కదా కొట్టిందంటే, తెలియకేంట్రా దానికి ఎంత గర్వం అసలుకి అది అసలు బాగుపడదు, నా బిడ్డని రక్తం వచ్చేటట్టు కొట్టింది, అయినా మీ మామయ్య కూడా చూడు మనల్ని తిట్టాడు అంటే, మనల్ని ఏం తిట్టాడమ్మా అంటే, వాళ్ళు ఫ్రెండ్స్ కదమ్మా అందుకని అట్లా అన్నాడంటే, అయినా ఫ్రెండ్ అయినా నేను రక్త సంబంధం నన్ను వెనక వేసుకురావాలి కానీ ప్రతిదానికి వాళ్ళ ఫ్రెండ్నే వెనకేసుకొని వస్తున్నాడు, నాకు అస్సలు నచ్చలేదు ఈ అమ్మాయి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అయ్యో అని చెప్పి తల పెట్టుకుని కూర్చుంటాడు మన సూర్య. అయ్యో నేను ఈ అమ్మాయిని ఏమో ఇష్టపడుతుంటే మా అమ్మ అస్సలు ఇష్టపడట్లేదే అంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇక దాని తర్వాత వచ్చేసరికి అలకనందకి ప్రతిసారి కూడా డబ్బు అంటే పిచ్చి, అలాగే విదేశంలో ఉన్న వాడిని పెళ్లి చేసుకోవాలనే కోరిక. ఇక వచ్చేసరికి మన జాను వచ్చి వాళ్ళ అమ్మ దోశలు వేస్తూ ఉంటే వాళ్ళ నాన్న గొంతులాగా మార్చి, ఏంటి నాకు ఇంకా దోశలేం వేయట్లేదు, నేను దుబాయ్లో ఉన్నప్పుడు నన్ను ఎంత మిస్ అవుతున్నానంటావు, ఇక్కడికి వస్తే నన్ను సరిగా చూసుకోవట్లేదని గొంతు మార్చి శంకర్ నారాయణ లాగా మాట్లాడుతూ ఉంటే, అయ్యో లేదండి వస్తున్నానని పరిగెత్తుకుంటూ దోశలు వేసుకుని వచ్చి వాళ్ళ అమ్మ ప్లేట్ ఇస్తూ ఉంటే అక్కడ వాళ్ళ నాన్న ఉండడనమాట. అంటే నేనే గొంతు మార్చి ఇలా మాట్లాడానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఆట పట్టిస్తుంటే కాస్ట్లీ డ్రెస్ని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంది అలకనంద. ఇక 2000 డ్రెస్ ఎందుకక్క ఇంత కాస్ట్లీ అంటే, నువ్వు చీప్ మనిషివి, నువ్వు ఇట్లాగే వేసుకుంటావు, నేను అలా కాదు, అయినా నీ డబ్బులు కాదు కదా ఇది మా నాన్న డబ్బులు అని చెప్పేసి ఆ యొక్క ప్యాకెట్ని తీసుకొని సంతోషంగా వస్తుంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళు తాంబూలాలు తీసుకొని ఏకంగా వచ్చేస్తారు. అంటే నిన్న జాను చెప్పింది వాళ్ళ బావకి, మీరు తాంబూలాలు తీసుకొని వచ్చేసేయండి బావా అని చెప్పి, అందుకని వాళ్ళు తీసుకురావడంతోనే ఈ అలకనందకి అర్థం కాదు, అదేంటి జాను మా బావతో చెప్తానని కదా వీళ్ళేంటి తాంబూలాలు తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి మొత్తానికి ఇంట్లోపలికి వస్తారు. ఇక అలకనంద చేసే హంగామా అంతా ఇంత కాదు, ఆ యొక్క తాంబూలాల్ని కింద పడేసి ఇక జానుని కూడా చెంప మీద కొట్టి, అంతా నీ వల్లేనే, నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదని చెప్పమని చెప్పాను కదా, నువ్వు చెప్పలేదా, అయినా నువ్వు ఏమని చెప్పావు అసలుకి, నాకేమో బావతో చెప్పానని చెప్పావు, అంతా నువ్వే చేసావని చెంప మీద కొడుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది, పెళ్లి జరుగుతుందా లేదా అనేది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.